హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు. మనము ఇదివరకు పింఛన్లు తీసుకున్నప్పుడు చాలా వ్యవధి అయితే సమయం అయితే గడిచేది కదా. సో మనకు పెన్షన్ ఈరోజు వస్తుందని చెప్పి ఆడ వేచి ఉండటం, ఏలు ముద్ర పడట్లేదని, అలాగే మనకు నడవలేని స్థితిలో వృద్ధులు ఉంటారు, వాళ్ళకు కూడా ఏలు ముద్ర పడక ఇబ్బంది పడుతుంటారు కదా. సో అలాంటి వారి కోసం అయితే ప్రభుత్వం అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది అన్నట్టు. డైరెక్ట్గా పేస్ రియాగ్నేషన్ అయితే తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించిన పనులైతే వేగవంతం అయితే జరుగుతున్నాయి. దానికోసం ఒక క్షేత్రస్థాయి పరిధిలో దీనికి సంబంధించిన ఒక అప్లికేషన్ అయితే తీసుకురావడం జరిగింది. తద్వారా ఏంటంటే డైరెక్ట్గా మీ యొక్క పేస్ అనేది రియాగ్నేషన్ చేసి మీకు డైరెక్ట్గా మీ పేస్ని ఒక ఫోటో తీసుకున్నారంటే మీకు సంబంధించిన వివరాలన్నీ ఆ యాప్లో రావడం జరుగుతుంది. తద్వారా మీకు అమౌంట్ అయితే వెంటనే మీకు బ్యాంకులో యాడ్ అవ్వడం జరుగుతుంది పింఛన్కి సంబంధించింది. మనం ఇదివరకు ఎలా ఉండే అంటే మనం వెళ్ళి పింఛన్ కోసం గంటలు నిలబడి ఏలు ముద్ర పెడితే ఏలు ముద్రలు పడక చాలా సమయం అయితే వృధా అయ్యేది. సో అలాంటప్పుడు వేస్ట్ అవుతుందండి టైం అంతా. చాలా తొందరగా అయిపోవాలని చెప్పి, అలాగే మనకు గ్యామ్లింగ్లు కూడా చాలా జరుగుతుండే పింఛన్ల కూడా. అలాంటి వారి కోసం అయితే ఇప్పుడు తీసుకొచ్చింది దీని ద్వారా మీకు డైరెక్ట్గా మీ పేజ్ చూడగానే మీకు సంబంధించిన అన్నీ వస్తాయి, డీటెయిల్స్ ఏదో వస్తాయి కదా. డైరెక్ట్గా మీరైతే అమౌంట్ అయితే తీసుకోవచ్చు. మీరు ఒక్కసారి మీ ఫోటో అనేది ఇట్లా దాని ముందట పెట్టామంటే ఫోటోతోటి క్లిక్ చేసామంటే మీకు సంబంధించిన వివరాలు వస్తాయి. డైరెక్ట్గా మీరైతే అమౌంట్ అయితే తీసుకోవచ్చు అన్నట్టు. దీనికోసం ప్రభుత్వమే ఒక యాప్ అయితే సృష్టించడం జరిగింది. దానికి సంబంధించిన అప్లికేషన్కి సంబంధించిన వివరాలు కూడా మీ గ్రామ పంచాయతీలోని మన కార్యదర్శులకు, అలాగే మండలాల్లోని మన పురపాలక సంఘంలో అధికారులకు అయితే దీనికి సంబంధించిన ట్రైనింగ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో తద్వారా ఏంటంటే అతి త్వరలోనే మీకు మీ యొక్క పెన్షన్ డబ్బుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా వన్స్ మీరు వెళ్ళగానే మీ యొక్క పేస్ అనేది రికగ్నిషన్ చేసుకొని మీ పేస్ను సంబంధించిన ఫోటో తీసుకోగానే మీకు సంబంధించిన లబ్ధిదారుల పెన్షన్ అయితే మీకు యాడ్ అవ్వడం జరుగుతుంది అన్నట్టు. సో ఇలా దీని ద్వారా మనకు ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఎక్కువ సమయం అయితే పట్టదు. మనకు సర్వర్ డౌను ఇవన్నీ వచ్చేటి కదా. ఇప్పుడు అలా ఏం రావు. జస్ట్ ఫోన్ తోటి వన్ క్లిక్ తోటి మీ ఫోటో తీయగానే దీనికి సంబంధించిన మీ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు. ఇలా అయితే ఇప్పుడు ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే మనకు రావడం జరిగినట్టు. దీని ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మనకు మన పని కూడా ఆదా అవుతుంది, అలాగే సమయం కూడా ఆదా అవుతుంది. కాబట్టి దీంతో తొందర అయిపోతుందని ఇదైతే తీసుకురావడం జరిగింది. డైరెక్ట్గా మీ యొక్క కార్యదర్శి వచ్చి మీ ఇంటికి, మీరు ఒక అడవలేని స్థితిలో ఉంటే కార్యదర్శి మీ ఇంటి దగ్గర వచ్చి మీ యొక్క ఫోటో అయితే తీసుకొని మీకు సంబంధించిన పెన్షన్ అయితే మీకు డైరెక్ట్ పడేలా చేయడం జరుగుతుంది అన్నట్టు. అదివరకు ఏలు ముద్ర కోసం దాని బయోమెట్రిక్ తీసుకొచ్చి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు కదా. సో ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేకుండా డైరెక్ట్ ఫోటోతోటే మీకైతే పెన్షన్ అయితే వచ్చేలా సెట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. అలాగే ఇంకొకటి ఏంటంటే మీరు ఒక 3 నెలల వరకు పెన్షన్ తీసుకోకపోతే మీ పెన్షన్ అయితే కట్ చేయడం జరుగుతుంది. అలాగే మరణించిన వారికి సంబంధించిన వివరాలు కూడా వెంటనే పొందుపరిచి మనం వెంటనే నేమ్స్ అయితే తొలగించడం జరుగుతుంది. ఒకవేళ మరణించిన వారికి సంబంధించిన పెన్షన్ ఏదైనా ఉంటే ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వచ్చేది ఉంటే వాళ్ళ పేరు కూడా వెంటనే యాడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ యాప్ ద్వారా. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ అప్లికేషన్ తోటి మీకైతే ఈ స్కీమ్ తోటి మనకు ఫోటో రికగ్నిషన్ తోటి మీకు వెంటనే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అన్నట్టు. ఇలా మీరు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందేలా, అలాగే ఎవరికి మధ్యవర్తులకు అందకుండా డైరెక్ట్ మన పెన్షన్దారులకు, వృద్ధులకు మాత్రమే అమౌంట్ అందేలా చేయడం కోసం ప్రభుత్వం అయితే ఈ చర్యను అయితే కార్యసిద్ధం అయితే చేయడం జరిగింది. దీని ద్వారా మధ్యవర్తుల వరకు కూడా ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ యొక్క అమౌంట్ అయితే మీ యొక్క బ్యాంకులోకి యాడ్ అవ్వడం జరుగుతుంది, లేదా మీకు క్యాష్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. తద్వారా మీకు చాలా లాభాలు పొందుతారు. ద్వారా మీకు అమౌంట్ టైము సేవ్ అవుతుంది. అలాగే గైస్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.